వెర్రిరా కుమ్మర గ్రామానికి ఏమనిపించింది ఆ టోటల్ ఆ సీన్ చూసిన తర్వాత మీకు? ఇప్పుడు ఆ దొర ఎవడైతుండో వాడి కాళ్ళ దగ్గర వెనకట దొరలు పెడుతున్నాడు కదా, ఆ రకంగా కాళ్ళ దగ్గర పెట్టి క్షమించంటే అంతా నిండు. అసలు ఎంత దారుణంగా కొట్టారు వాళ్ళనంటే 6 గంటల సేపు లోపలేసి కొట్టారన్న. ఇక్కడ దాడి చేసిన వాళ్ళందరూ కూడా మాక్సిమం రెడ్లే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రెడ్డి, సిఐ రెడ్డి, ఏసీపీ రెడ్డి, సర్పంచ్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి. ముఖ్యమంత్రికి తెలియదు. అరే ముఖ్యమంత్రి చుట్టాలంటన్న వాళ్ళు. పోలీసు వాళ్ళు మనోళ్ళే, ముఖ్యమంత్రులు మనోళ్ళే, మీరేం చేయలేరని లిటరల్గా వాళ్ళు అవమానించడం జరిగింది. ఇప్పుడు ఎవడెవడైతే దాడి చేసిర్రో నిజంగా మీ వెనకాల ముఖ్యమంత్రి, ఏసీపీ, సిఐ, ఎస్పీలు ఉంటే మీరు ఎందుకు ఇంట్లోకి తాళాలు వేసుకొని పోయిర్రా? కనీసం తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ లేదు. అరే మనందరం బంధువులం, హిందువులకు ఏమైనా మేము పార్టీ ఉన్నది మా పార్టీ, ఒక్క బీజేపీ నాయకుడు అన్న పోయిండా? మేము ఇటువంటి చూడనట్టు ఉంటామనంటే మరి ప్రజలు సీరియస్గా తీసుకున్నారు అనుకో, మీ ఇండ్ల మీదకి వచ్చి దాడి చేస్తారు రాజకీయ నాయకులారా, ఖబర్దారు. అరే పక్క రాష్ట్రం కూడా వచ్చి 10 రూపాయల పాలకోవా బన్ అమ్ముకుంటుంటే అంత గోల పెట్టిరు కదా, మరి ఈమెను చంపింది కదా పోర్రి. మరి ఇప్పుడు ఇంతమంది రెడ్లలో ఒక్క రెడ్డి మీద కూడా కేసు అయిందా? వాళ్ళని కాపాడడం కోసం ఇది రెడ్డి ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది ఇందిరామ రాజ్యం కాదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, తెలంగాణ ప్రజలు నీ చెడ్డి కూడా తీసుకొట్టుడు పక్క. నమస్తే. 2 నెలల పసిపాప పొలికేక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నిద్రలేపింది. దాదాపు వారం రోజులుగా వస్తుంది పాప చనిపోయి. ఇప్పటి వరకు ఆ నిందితులకి కనీసం అరెస్ట్ చేయలేదు, రిమాండ్ కూడా చేయలేదు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నందుకే ఆ కుటుంబానికి న్యాయం జరగలేదా? రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఈరోజు నాతో పాటు తెలంగాణ శ్యామ్ జాయిన్ అవుతున్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే శ్యామ్ అన్న. నమస్తే అన్న. వెర్రిరా కుమ్మర గ్రామానికి వెళ్ళొచ్చినాం కదా, ఏమనిపించింది ఆ టోటల్ ఆ సీన్ చూసిన తర్వాత మీకు? అంటే ఇప్పుడు తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేది మా ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో అధికారంలో రాకముందు ఆయన దళిత గిరిజన దండోరా అని చెప్పేసి గ్రామం తిరిగి నిద్రలు చేశాడు, బసలు చేశాడు. గుర్తుందా మీకు? ఓకే. దళిత గిరిజనుల సభలు పెట్టిండు, బీసీ సంఘాలతో సభలు పెట్టిండు. ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితే ఈయన రెడ్డి కాదు భయ్, రేవంత్ గౌడు అన్నాడు. మీకు ఐడియా ఉందా? గౌడ అన్నాడు. అవును అవును. మరి రేవంత్ గౌడు పాలన, ఇది రేవంత్ రెడ్డి పాలన. అరే 2 నెలల పసిపాప, పసి బుగ్గలు, కళ్ళు కూడా తెరవలే, పేరు కూడా పెట్టలే. అటువంటి పసిపాపని అత్యంత కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి మధురెడ్డి అంట, వాడు ఎవడో మధుసూదన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి సర్పంచి, ఒక 8-9 మంది రెడ్లు, భూస్వాములు, వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ రెడ్డి, ఆ ఎమ్మెల్యేకు దగ్గర బంధువులు అంట, ఆ ఎమ్మెల్సీకి దగ్గర బంధువులు. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఈ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు బంధువులు రేవంత్ రెడ్డి అంట. వీళ్ళ పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని వీళ్ళ కుటుంబం అంటే ఇక ప్రజాస్వామ్య పాలన కాదురా నాయన, మా రెడ్డి పాలన ఉన్నాయి అనేటువంటి రీతిలో అసలు ఎంత దారుణంగా కొట్టారు వాళ్ళనంటే 6 గంటల సేపు లోపలేసి కొట్టారన్న. ఇప్పుడు అగ్రకులస్తులు, ఉన్మాదులు, లేకపోతే అగ్రకులస్తులే ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారని ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు కానీ నేను కానీ బయట మాట్లాడుకుంటున్న ప్రజా సంఘాలు కానీ, ఇక్కడ దాడి చేసిన వాళ్ళందరూ కూడా మాక్సిమం రెడ్లే ఉన్నారు. మాక్సిమం కాదు, అందరూ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి నేను ఒక 2-3 పేర్లు చదివి వినిపిస్తా. ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి ఒక ఆయన, తుకారాం రెడ్డి ఆయన సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, అవును. పాపను కాలుతో తన్నిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి. గ్రామస్తులు కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, చోటమోటగాలు, శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, కుఫేందర్ రెడ్డి, పల్లె పవన్ రెడ్డి, నరేష్ రెడ్డి. సో మెజార్టీ మొత్తం రెడ్లే ఉన్నారు ఇక్కడ. బీసీలో అయితే ఏడా కనపడలేదు. సో అందుకనే మీరు రెడ్ల ఉన్మాదులు అని చెప్పి రెడ్లని అంటుర్రా? అంటే మేము ఏమంటున్నాం అంటే అన్న, కుల ఉన్మాదం అనేది ఏ రూపంలో ఉంటే, ఇప్పుడు రెడ్లందరినీ తప్పు పట్టట్లే మేము. ఇప్పుడు దాడి ఎవరైతే చేశారో వాళ్ళది మాత్రమే తప్పు. ఇప్పుడు ఒక రెడ్డి తప్పు చేసినంత మాత్రం రెడ్డి కులస్తున్న అందరిని అంటలేం కదా. ఎందుకు మేము ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? కేసీఆర్ పాలనలో అందరినీ డీజీపీ నుంచి కింద దాకా ఎస్ఐలు, కానిస్టేబుల్ మొత్తం కేసీఆర్ కులపొలను వెలుమలను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాడు. ఈ దొరలను కూల్చండి, నక్సలైట్లు మీరు అడవులు ఎందుకున్నాడు, అసలైనటువంటి భూస్వామి ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి దొర వీడు ఉన్నాడని అన్నాడు. ఆయన చెప్పాడు కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఆయన ఉన్నాడు, అంత పెద్ద పార్టీ ఉన్నాడు. మేమేమంటున్నాం, రెడ్లందరినీ మేము తప్పు పట్టట్లే,
రెడ్లందంటే ఆ భావజాలం మీ పై కులస్తులు మీరు కింది కులస్తులు అనేటువంటి అహంకారంతో ఎవరైతే ఉంటారో ఈ రెడ్లు వాళ్ళని అంటున్నాం. కాబట్టి ఆ అహంకారం రేవంత్ రెడ్డికి ఉన్నది, ఆ అహంకారం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డికి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ రెడ్డికి ఉన్నది. దాడి చేసినట్టు నువ్వు చదివినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెడ్లకు ఉన్నది. ఏం పాపం చేశారు? ఇప్పుడు గుడికి పోయారు, అక్కడ గ్రామంలో మల్లన్న జాతర జరుగుతుంది, మేము ఆ గుడి దగ్గర కూడా పోయినాం. ఏం జరిగిందని వాస్తవాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగి తెలుసుకున్నాం. పోతే అన్న ప్రతి ఏడాది ఇక్కడ జాతర జరుగుతుంది అన్న. ఆ క్రమంలో జాతర జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నదో అక్క చనిపోయినటువంటి ఆ పసిపాప వాళ్ళ తల్లి గుడికి పోయింది. పోతే వీళ్ళు ఏం చేసి అంటే సాకలైనా ఏసీ మరి మాలనా మాదిగ అనేది మనకు తెలియదు. మొత్తానికి అయితే ఏసీ వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. అదే గ్రామంలో ఉన్నటువంటి జాతరకు వీళ్ళందరూ పోయిరు, అందరు పోయినట్టు వీళ్ళు కూడా పోయిరు. ఇప్పుడు పోతే అక్కడ నువ్వు ఇప్పుడు మన గుడిలో నేను కూడా లాస్ట్ టైం కూడా గుడికి పోయినప్పుడు వీడియో పెట్టినా. అరే కొబ్బరికాయ బయట ఒక రేట్ ఉంటుంది, గుడి దగ్గర ఒక రేట్ ఉంటుంది. బట్ దండ బయట ఒక రేట్ ఉంటుంది, లోపల ఒక రేట్ ఉంటుంది. కారు పెట్టుకుంటే కింద పార్క్ చేస్తే 50 రూపాయలు, పైన పార్క్ కొండ మీకు తీసుకుపోతే 500. ఇలా చెప్పులకు, ఇలా వాచ్ పెట్టుకుంటే, ఫోన్ పెట్టుకుంటే ప్రతి దానికి పైసలు వేస్తే సామాన్యుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకోద్దా భార్గవన్న? ఆ క్రమంలో ఆ తల్లి దగ్గర ఉన్నాయో లేవో. ఇప్పుడు నార్మల్ గా మన ఊర్లల్లో ఏదన్నా గుడికి సంబంధించిన ఆ పండగలు జరిగినప్పుడు నల్లపోచమ్మనో మైసమ్మనో ఉప్పలమ్మనో ఇట్లాంటి ఫెస్టివల్ జరిగినప్పుడు సాధారణంగా సాకలోళ్ళు వచ్చి అక్కడ కొన్ని ఇచ్చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడికి ఏ గుళ్ళో పోవడానికైనా ఎక్కడికైనా యాక్సెస్ ఉంటది, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. యాక్చువల్ ఈ డబ్బులు ఇవ్వాలి అనే దాన్ని ముందు పెట్టి దాడి చేసినట్టుగా అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కుట్రలు కుతంత్రం. ఇప్పుడు ధర్మం పేరుతో దందాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డేరా బాబా, నిత్యానంద స్వామి, ఆశారాం బాబా, ఈ చిన్నజీయర్ కూడా పెద్ద వ్యాపారస్తుడు, ధర్మం పేరు చెప్పి దందాలు చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి రెడ్లు మీకేం సంబంధం, గుడితో మీకేం సంబంధం, మీ పంతులు ఉండాలి అక్కడ. ఒకవేళ ఏమైనా పెడితే గవర్నమెంట్ జియో ఏమైనా పాస్ చేసి ఎండోమెంట్ ఉందో లేదో దాని వెనకాల ముందు అంతా కనుక్కొని మనం బయట పెట్టాలి. ఇప్పుడు ఈ తల్లి ఏమడిగిందంటే, నేను ఇస్తానయ్యా 100 రూపాయలు, నాకు రసీదు ఇస్తారా అని అడిగింది. టోకెన్ లేదు అక్కడ. అడిగింది. అడిగితే ఎవరు అడగంది, నువ్వే అడుగుతుంటావు, చదువుకున్నది సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అడిగింది. అడిగితే ఎవరికి లేనటువంటి బాధ నీకేం నొప్పి, ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం నడిచింది. ఆ క్రమంలో చెప్పొచ్చో చెప్పకూడదు స్టూడియోలో కానీ నీకు చెప్పాలనే అని చెప్పేసి ఆ కులాన్ని అవమానించి లేకపోతే ఎవరైతే చుట్టుపక్కల వచ్చారో వాళ్ళ అమ్మని తిట్టి అందరిని తిడితే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పిందంట. ఆయన పేరు రమేష్ గణేష్ ఏదో గణేష్ ఫోన్ చేస్తే ఏం జరిగిందిరా అని అంటే, అక్క ఇట ఏం జరిగింది అక్క అని ఆయన వచ్చి అడిగితే వాళ్ళని రెడ్లందరూ వచ్చి మేము 100 రూపాయలు జరిగింది మొత్తం చెప్పిండు. చెప్తే వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేరంట. అడిగితే వాళ్ళు ఎక్కడున్నా సమాధానం చెప్పట్లేదు. మేము వెళ్ళి గ్రామంలో అనుకున్నాం. ఈయన ఏం చేశారంటే వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. కుమ్మర గ్రామం అనేది ఏంది దొరా, మీరేమో మా అమ్మలు అక్కలు లంజలు అక్కలు మా కులాన్ని తిడతారు, మమ్మల్ని తిడతారు, ఇదే మాట మీ కులంలో వాళ్ళని తిడితే మీరు ఊరుకుంటారా అని ఆయన ఒక వాయిస్ రికార్డు పెట్టిండు. అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటలేదు, తిడితే పడతారా అని అడిగిండు అంతే. గ్రామ పంచాయతీ గ్రూప్ ఉంటుంది కన్నా, గ్రామ పంచాయతీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కుల గ్రూపులు సపరేట్ ఉంటాయి, పార్టీ గ్రూపులు సపరేట్ ఉంటాయి, పంచాయతీ గ్రూప్ అందరికి ఉమ్మడిగా ఉంటది కదా. ఆ గ్రూప్ లో పెట్టాడు. చలో నువ్వు మా రెడ్లను అంత ఇదారా నీకు, వాడు ఎక్కడున్నా పట్టుకొని అక్కడనే కూర్చుంటే తీసుకొని పోయి 6 గంటల సేపు చిత్ర హింసలు పెట్టి తల్లిని ఆ పిల్లోడు ఎవరైతే అక్కున్నదో వాళ్ళ తమ్ముడిని ఈయనను వాళ్ళ భర్తను అందరినీ పిడిగుద్దులు గుడ్డారు. యాక్సిడెంటల్ గా కొట్టడం జరిగింది, ఇంటెన్షనల్ గా కొట్టారు. చెప్తాను గుద్దుతా ఉంటే దొర ఈ వార్త అప్పటి వరకు బయటికి రాలే. దొర నీ బాంచేని దండం పెడతాం, మీరు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళం, సరే తెలుసో తెలియక మా బిడ్డ 100 రూపాయలు అడిగింది, ఆ పంచాయతీ జరిగింది కదా మీ కాళ్ళు మొక్తామని ఆ చిన్న 2 నెలల పసిపాపను ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు ఆ దొర ఎవడైతే ఉండో వాడి కాళ్ళ దగ్గర వెనకట దొరలు పెడుతున్నాడు కదా, ఆ రకంగా కాళ్ళ దగ్గర పెట్టి క్షమించంటే అంతా నిండు జాలి చూపి బిడ్డ ముఖం చూశాను వదిలి అని ఏమంటారు పచ్చి బాలింత వదిలేని దండం పెడతా అని కాళ్ళు మొక్కితే అంతా నిండు. అందుకు కదా చచ్చిపోయింది. పోలీసు వాళ్ళు ఎందుకు ఈ రకంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్నటువంటి రెడ్లు అంటే అందుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ వీళ్ళ మీద ఎందుకంటే గణేష్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకంటే ఇప్పుడు దాడి చేసింది వీళ్ళే, ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది రెడ్లు. అవును, కానీ వీళ్ళే ఫస్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ చేశారు. విత్ ఇన్ అవర్స్ లో ఎఫ్ఐఆర్ అయిపోయింది గణేష్ మీద. అవును, ఈలోపు గణేష్ పోయి కంప్లైంట్ ఇచ్చేసరికి గణేష్ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకోకపోగా దాన్ని డస్ట్బిన్ వేసారు అని చెప్తున్నారు. ఇదే జరిగిందా ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు నేను అంటే పోలీస్ ఆయనతో నేను మాట్లాడలేదు. నా గ్రామంలో ఏం జరిగిందని వాస్తవం అడిగి తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ రేకుల ఇల్లు ఉన్నది, ఆ కట్ట పక్కన చిన్న ఇల్లు రేకుల గుడిస, ఓకేనా, అంతా చూసా అన్న. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ రెడ్ల ఆధిపత్యం అయితే ఆ గ్రామంలో కంప్లీట్గా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రెడ్డి,
సిఐ రెడ్డి, ఏసీపీ రెడ్డి, సర్పంచ్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి. 40-50 కిలోమీటర్లు ఉంటది కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గ్రామం దగ్గర, జస్ట్ 40-50 కిలోమీటర్లు సమీపం ఉంటుంది. వీళ్ళందరు రెడ్లు నల్లమెల్ల పెద్ద పులి అని చెప్పుకుంటాడు ఈయన. మరి ఈ నల్లమల్ల పెద్ద పులి అండదండలు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్న పులులు మొత్తం బలహీన వర్గాలు, వాళ్ళు మాదిగోళ్ళైనా, సాకలోళ్ళైనా, కుమ్మరోళ్ళైనా, మాలోళ్ళైనా వీళ్ళ కింద బానిసలుగా బతకాలి. ముఖ్యమంత్రి తెలిసి ఉంటుంది అనుకోవచ్చా, తెలిసింది అనుకోవచ్చు. అరే ముఖ్యమంత్రి చుట్టాలంట వాళ్ళు, ముఖ్యమంత్రి చుట్టాలంట. తర్వాత ప్రజా సంఘాల నాయకులు పోయి పెద్ద ఎత్తున ఆ పసిపాపం తీసుకొని రోడ్డు ఎక్కిన తర్వాత ఇదంతా పెద్దగా ప్రచారంలోకి వచ్చింది. హోంమంత్రిగా ఉన్నాడు. నా బాధ ఏంటంటే పోలీస్ స్టేషన్లల్లా రెడ్డి సిఐలు, రెడ్డి ఎస్ఐలు, రెడ్డి ఏసీపీలు, రెడ్డి సిపిలు, ఇంకా ఎన్ని నిన్నగాక మనం చూసినాం. మన కర్ల రాజేష్ను కోదాడలో అక్కడ కూడా రెడ్డినే కదా. అంతకుముందు మరియమ్మని చంపేసిరా, అక్కడ కూడా రెడ్డినే కదా. ఇలా ఈ కులానికి సంబంధించిన వాళ్ళ నాయకుల ఏమంటారు పార్టీలని లేకపోతే వాళ్ళ ప్రభుత్వాలను కాపాడడం కోసం చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కంప్లైంట్ లెటర్ సామాన్యులు ఇస్తే తీసుకోకుండా పెద్ద కుల పోలీసు ఇస్తే తప్పు మాదున్నా సరే మా మీద ఏమంటారు వాళ్ళదున్నా సరే మా మీదనే కేసులు చేసేటువంటి తరహాలో ఈరోజు పోలీస్ స్టేషన్ తెలంగాణ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పాప మీద ఒక చిన్న ఘాటు కూడా పడలేదు, తన్నినట్టు కొట్టినట్టు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదని చెప్పి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమైంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రామాణిక ఆధారం ఏంటి? అది ఏం లేదని చెప్పి ఎవిడెన్స్ లేదని చెప్పి పోలీసులు బాటంగా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐకి నువ్వు ఎలా చేస్తావు? సిబిఐ ఈ కేసు సిబిఐ టేకప్ చేయాలి. నువ్వు ఎలా చేస్తావు? చిన్న సమస్య కాదు కదా, ఇది పెద్ద సమస్య కదా. నువ్వు 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 మీ పోలీసు వాళ్ళు ఎవరు నిర్ధారించడానికి మీరు కాదు కదా. అరే చిన్న పాప అన్న, 2 నెలల పసిపాప, గట్టిగా ముక్కు మూసినా కానీ ఇట ముగినా కానీ చచ్చిపోయింది. నువ్వు కాలుతో తన్నడం వల్లనే చచ్చిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు కదా. మీ కాకమ్మ కథలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అమ్ముడు పోయినటువంటి రెడ్లు డబ్బులకు, అంటే బీసీలు ఉంటారు కదా కొంతమంది, అమ్ముడు పోయినటువంటి వ్యక్తులతోని లేదు ఆ పాప 7 నెలల 9 నెలల పుట్టాల్సినటువంటి పాప 7 నెలలకే పుట్టింది, అందువల్ల ఇలా అయింది అలా అయిందని దాన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి. కాబట్టి ఇది 100కు 200% రెడ్డి కుల దురహంకారంతోనే చేసినటువంటిది. కాబట్టి అక్కడ ఇంకా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తారు. నిజంగా ఆయనకు స్వార్థమే ఉంటే కనుక ఆయన ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేకపోతే ఆ సర్పంచ్గానో ఆ ఊరిలో ఉన్నటువంటి రాజకీయాలలో ఇన్వాల్వ్ అయ్యి పోటీ చేయడం కోసం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు కదా. మీ దగ్గర కూడా పని చేసినట్ట, వాటర్ ప్లాంట్ ఉందంట వాళ్ళకి, ఇక్కడ హైదరాబాద్లో వాటర్ ప్లాంట్ ఉంటే దాంట్లో ఏదో పని కూడా చేసేటువంటి ప్రయత్నం చేశాడంట. చిన్న కుటుంబం వాళ్ళది, వాళ్ళ మీద మీ ప్రతాప్, వాళ్ళ మీద కాదు కదా మీ ప్రతాపం. కాబట్టి మీరు దేవుడి పేరుతో దందాలు చేస్తారు, చందాలు వసూలు చేస్తారు. మీ రేవంత్ రెడ్డి అండదండలు చూసుకొని ఇలా సామాన్యుల ప్రాణాలు తీస్తారు. మళ్ళీ ఉండదో లేదో ఎన్ని కేసులు తెలిసి గొడవ జరిగిన తర్వాత కూడా సర్పంచ్ కూడా కొన్ని మాటలు అన్నాడంట. మేమంతా కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏం పీకలేరు, లిటరల్ గా ఏం చేసుకుంటారో చేసుకోపోండి, పోలీసు వాళ్ళు మనోళ్ళే, ముఖ్యమంత్రులు మనోళ్ళే, అవును మీరేం చేయలేరని లిటరల్ గా వాళ్ళు అవమానించడం జరిగిందంట కులం పేరుతో దూసి. సో ఇట్లాంటి ఇంకా ఎన్ని రోజులు మనం చెప్పుకోవాలి ఈ సమస్యని? మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. అందుకే మేము చెప్పాము, రేవంత్ రెడ్డి ఖబర్దార్, తెలంగాణ ప్రజలు నీ చెడ్డీ కూడా తీసుకొట్టుడు పక్క. ఎందుకనంటే నువ్వు నీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం అంతా తిరుగుతాడు, ఒక పక్కనో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మా బడుగు బలైన వర్గాల మీద దాడులు జరుగుతాయి, దాన్ని మాత్రం మీరు ఖండిస్తారు, మాట్లాడతారు. మరి మీరు చేసేటువంటి దాడులు, మీ రెడ్డి పాలనలో మీరు చేసేటువంటి దాడులు, దుర్మార్గాలు ఈ రకంగా నువ్వు చేసుకుంటూ పోతే ఇది పరిపాలన ప్రజాస్వామ్యం అనబడదు కదా. ఎన్ని రోజులు కొట్లాడతారు బీసీలు అయినా కూడా, ఎన్ని రోజులు పోరాటం చేస్తారు? ఇప్పుడు 2 రోజులు చర్చ పెడతారు, తర్వాత మర్చిపోతారు కదా. ఇప్పుడు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అక్కడికి ఎస్సీ సంఘాలు పోయినాయి, బీసీ సంఘాలు పోయినాయి, లేకపోతే రకరకాల బహుజన ఐడియాలజీతో ఉన్నటువంటి పార్టీలు పోయారు, నాయకులు పోయారు, మాలాంటి సామాజిక కార్యకర్తలు పోయారు, మీలాంటి బాధ్యత కలిగిన జర్నలిస్టులు పోయారు. ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో వాస్తవం చూపిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు చైతన్యమై రెడ్డిలకు ఓట్లు వేయం, మేము వెలమలకు ఓట్లు వేయము, మేము ఓట్లు వేసుకుంటాం. మీరే అన్నారు కదా ఇప్పుడే, ఇప్పుడు ఆయన చెప్పిందే కదా నేను చెప్పింది. కింది నుంచి పైదాకా మొత్తం వెలుబోళ్ళను పెట్టుకున్నాడు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అప్పుడు అన్నాడు. మరి కింది నుంచి పైదాకా నువ్వు కూడా రెడ్లను పెట్టుకునేది వాస్తవమే కదా. డీజీపీ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, ఏసీపీ రెడ్డి, ఇంతకుముందు చెప్పిన మొత్తం రెడ్లే. ఆ ఇలాకా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ కి సంబంధించిన ఇలాకా అది. అక్కడ ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి 40 కిలోమీటర్లు ఉంటాయి, మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ. సో ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటది కదా, ఆ బలంతోనే వాళ్ళు రెచ్చిపోతున్నారేమో. అది ఇప్పుడు చాలా హత్యలు కూడా చేస్తున్నటువంటి ఇది ఉన్నాయన్న వాళ్ళు. ఇప్పుడు ఎవరికి తెలియకుండా రాజకీయ మదంతో, అంటే రాజకీయ అండదండలు చూసుకొని గ్రామంలో మమ్మల్ని ఎవరు చేయడు, ఏ పోలీసు వాడు మమ్మల్ని ఏమన్నాడు, ఏ ప్రభుత్వ అధికారి మమ్మల్ని ఏమన్నాడు, మా దగ్గరికి అసలు కానిస్టేబుల్ కూడా రాడంట వాళ్ళ ఇంటికి వచ్చాడంటే భయపడ. అరే
నువ్వు ఏమంటారు చంపబడ్డటువంటి కుటుంబాలకు రక్షణ ఇవ్వాలి. కానీ పోలీసు వాళ్ళు ఏం చేసారు తెలుసా? ఆ గ్రామంలో మేము పోయినాం, అక్కడ కూర్చున్న తమ్ముని వాళ్ళ ఇంటి చుట్టూ కాపలా పెట్టిరు పోలీసు వాళ్ళని. వాళ్ళని వచ్చేవారన్నా ప్రజా సంఘాలు ఇప్పుడు ఎవడైతే నువ్వు లిస్ట్ అయినావు వీళ్ళంతా, అంటే నేను తప్పుగా అనుకో రెడ్డిని అందరిని తిట్టట్లే. ఇప్పుడు ఎవడెవడైతే దాడి చేసిర్రో నిజంగా మీ వెనకాల ముఖ్యమంత్రి, ఏసీపీ, సిఐ, ఎస్పీలు ఉంటే మీరు ఎందుకు ఇంట్లోకి తాళాలు వేసుకొని పోయిర్రా? ఎవరు లేరు ఇంట్లో. తప్పు చేయని వాళ్ళు అయితే మీరు ఎందుకు పోయిర్రా? చట్టానికి లొంగి సార్ మేమేం తప్పు చేయలేదు సార్, విచారణకు సహకరిస్తామని రావాలి కదా. మీరు హైదరాబాద్కు పోయిర్రా, అమెరికాకి పోయిర్రా, యాడికి పోయిర్రా? మీరు లేరు ఇళ్ళల్లో, ఇప్పుడు లేరు. యాడికి పోయి ఏడ తప్పించుకున్నారు? కాబట్టి వీళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. నిజంగా ఆయనే తప్పు చేస్తా కనుక ఆడ ధర్మంగా కూర్చొని ధర్నా చేస్తాడా? వాళ్ళ భార్య గానీ, ఆయన గానీ, వాళ్ళ అమ్మే గానీ ధర్మంగా, ఇప్పుడు వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళ మీద కేసు అవుతుంది కదా. మీ అంతటా మీరే కొట్టుకుంటుంటే మీకు మీరే గుద్దులాడుకొని ఫుల్గా దాగిరు మీరు. ఇప్పుడు ఇంతమంది రెడ్లలో ఒక రెడ్డి మీద కూడా కేసు అయిందా, ఎఫ్ఐఆర్ అయిందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మళ్ళీ వాళ్ళు ఏదో ట్రిమ్మింగ్ చేసి ఆల్టరేషన్ చేసి మళ్ళీ సెక్షన్స్ యాడ్ చేస్తాం మేము అని వాడు చంపిండు కదా. ఇప్పుడు కుటుంబం వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది స్పష్టంగా, వాళ్ళ నాయన కూడా కాలుతో తనడం ద్వారానే మా పాప చనిపోయింది అని చెప్తారు కదా. అంటే మర్డరే కదా, మర్డర్ చేయడానికి ప్రయత్నించడం కాదు, మర్డర్ చేసిండు. కాబట్టి వాళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టాలి. వాళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టి మీరు రిమాండ్కి పంపించాలి. తర్వాత మీరు ఛార్జ్ షీట్ వేస్తారా, ఎంక్వైరీ చేస్తారా, ఇన్వెస్టిగేషన్లో ఏది తెలుస్తే దాన్ని మీరు చేయండి. కానీ మీరు వాళ్ళని పట్టుకోకుండా నలుగురు దొరికిర్రు, ఇంకో ఆప్స్కాండ్ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనంటే ఏమన్నట్టు? ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త రాలేదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ లో, అక్కడిక్కడ ఇన్స్టాలో, ఫేస్బుక్ లో సర్క్యులేట్ అవుతున్నది తప్ప ఏ పెద్ద ఛానళ్లలో ఇక్కడ వార్త కనపడలేదు. వీళ్ళకి కూడా అగ్రకుల సంబంధించిన న్యూస్ ఛానల్, పేపర్లు ఓనర్లు కూడా వాళ్ళే ఉన్నారు అని చెప్పి మీలాంటి వాళ్ళే మళ్ళీ చెప్తున్నారు. 100%. ఎట్లా ఏంది అసలు? నేను ఏమంటున్నా చిన్న పాప కదా ఇక్కడ. ఇప్పుడు ఎలా అంటే అన్న, ఒక ఛానల్ కులపోనికి జోకుతుందని ఒక వాదన అయితే ఉందా లేదా? రెడ్డులకో పత్రిక, కమ్మలకో పత్రిక, ఇంకోలకో పత్రిక. అరే మనందరం బంధువులం. హిందువులకు ఏమైనా ఓ మేము పార్టీ ఉన్నది మా పార్టీ, ఒక్క బీజేపీ నాయకుడు అన్న పోయిండా? ఓకే, మరి రెడ్డోళ్ళు హిందువులే కదా, అక్కడ సాకలోళ్ళు రజకులు హిందువులే కదా, అక్కడ దెబ్బలు తిన్నోళ్ళు హిందువులు, కొట్టేవాళ్ళు. మరి పోయి సామ్రాజ్యాంగ సమస్యను పరిష్కరించడానికని పో, తప్పు ఎవరు దొరికిందో పో. 2 నెలల పసిపాపం చంపింది ఎవడు? వర్గాన అర్బన్ నక్సలైట్ చంపినా? పాకిస్తాన్ తీవ్రవాదులు చంపిరా? తుకుడే గ్యాంగ్ చంపిరా? పక్క దేశం కూడా వచ్చి చంపినా? లవ్ జిహాది చేసి చంపిరా? మరి ఎవరు పోవాలి కదా. మరి బంధువులు అయితే 2 నెలల పసిపాప నీ బంధువు కాదా? సాకలోళ్ళు హిందువులు కాదా? సాకలోళ్ళు హిందువులు కాదా? రెడ్డోళ్ళు హిందువులు కాదా? వాళ్ళని పట్టుకోవడానికి ఎక్కడో అడవులలో దాచుకున్నటువంటి నక్సలైట్లను పట్టుకోవడానికి నీకు నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఆ దొంగ నా కొడుకులు 2 నెలల పసిపాపను చంపిపోతే పట్టుకోవడానికి పోలీసు వాళ్ళకు పట్టుకుంటాం సార్ మా ప్రయత్నాలు. మరి ఏది మీ ప్రయత్నం? కనీసం తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ లేదు, ఉండదు. వీళ్ళు దొంగలు, వీళ్ళంతా రేవంత్ రెడ్డి, ఆ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ముగ్గురు ఒకటే. వీళ్ళంతా నిజాన్ని సత్యం మాట్లాడండి. నాకేం రేవంత్ రెడ్డి చుట్టాం కాదు. ఎంత హృదయం చెల్లిస్తుంది చిన్న పాపను. మా అంటే ఎన్ని రోజులు, 2-3 రోజులు అరుస్తారేమో, మీరు కూడా ఇట్లా మాట్లాడతారేమో ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా. తర్వాత ఏమైతే కనుమరుగు అయిపోతుంది కదా. సరే అన్న, ఇగో బతికినంత కాలం ప్రజల కోసం బతికి మిమ్మల్ని తంతరు ప్రజలు, రాజకీయ నాయకుల్ని మిమ్మల్ని మీరు పోండి. ఓట్లేసేటప్పుడు వస్తుందా అని ఎందుకు రాదు? 100% వస్తుంది. అడ్డుకున్నారు కదా ఆడ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు చేవేళ్లలో అన్ని పార్టీలు వస్తే అడ్డుకున్నారు లేదా? బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ఒకళ్ళ మీద ఒకళ్ళు నొక్కుంటే అడ్డుకున్నారు లేదా? ప్రజలు తిరగబడితే ఎంత పెద్ద పాలకుడైనా సరే కుప్పగూలాల్సిందే. అది మనం శ్రీలంకలో చూసినాం, అది మనం బంగ్లాదేశ్ లో చూసినాం, అది మనం నేపాల్లో చూసినాం. ఇలా రకరకాల దేశాల్లో మనకి ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. అన్యాయం జరిగినప్పుడు మీరు బాధితుల వైపు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనము 19s లో లేము, 2026లో ఉన్నాము. ఆధునిక ప్రపంచము అంతా ఏదేదో శాటిలైట్లు, రాకెట్లు తయారు చేస్తున్నటువంటి యుగం ఇది. ఇంకా కుల మతాలు, మత విద్వేషాలు, ఈ రెచ్చగొట్టడాలు, మీరు ఎస్సీ, మేము రెడ్డి, ఈ ఏంటి అసలు? ఎప్పుడు కనుమరుగు అయిపోతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక్కటన్నా ఎంత దుర్మార్గం అని అంటే, మనం వివక్షత ఉందా లేదా అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఇండియన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి మన లేడీ టీము అనుకుంటా, నేను పెద్దగా తక్కువ చూస్తా క్రికెట్, ఇండియన్ జెర్సీ వేసుకుని ఆట ఆడింది. ఆ మధ్య ఆమె ఏదో దేవుని తనకు నచ్చినటువంటి దేవుని మొక్కితే నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అని గుర్తుందా? నెంబర్ 1 ఆమె క్రిస్టియన్, రైట్, పక్కన పెడదాం. నెంబర్ 2 ఏఆర్ రెహమాన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నా పేరు వెనకాల ముస్లిం ఉంది కాబట్టి నాకు అవకాశాలు రాకుండా చేశారని చెప్పాడు. నెంబర్ 2 అదే విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పేరు పూరన్ అనుకుంటా, పూరన్ గారు, వాళ్ళ ఏదో రాష్ట్రం అన్న, వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రమే, డీజేపీ నా మీద కుల వివక్ష చూపించడం వల్ల నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా అన్నాడు. గుర్తుందా? అది కూడా వచ్చింది. అది ఒకటి నెంబర్ 1. నిన్నగాక మొన్న ఇక్కడ చూసాం మనం గోవా బన్ను, వీళ్ళ మతం పేరు విషయంలో. అరే ఇప్పుడు చేసేది ఎవరు? ఇదంతా పర్టికులర్ ఈ భావజాలను నింపేది ఎవరు?
పర్టికులర్ ఈ భావజాలం ఉగ్రవాదులు అంటారు మన దేశంలోనే చాలా మంది ఉగ్రవాదులు. వాటిని అన్నామనుకో నువ్వు దేశ వ్యతిరేకివి, నువ్వు ధర్మానికి వ్యతిరేక, నీ ధర్మంలో తప్పుందిరా నాయన, దాన్ని సంస్కరించుకో. అందరు బంధువులు అన్నప్పుడు ఆప్యాయంగా అందరు రావచ్చు గుడికి, ఎవరైనా మొక్కోవచ్చు. డబ్బులు ఉన్నాడు రాకూడదు. గుడి దగ్గర విఐపి టికెట్లు ఏందండి నాకు అర్థం కాదు. భగవంతుడి దగ్గర విఐపి టికెట్లు ఏంది? గుళ్ళు కూడా చాలా కమర్షియల్ అయిపోయినాయి. కమర్షియలే. అలా మాట్లాడినావు అనుకో నువ్వు క్రైస్తవ మతాన్ని అంటావా, నువ్వు మసీదుని అంటావా అని. అరే నిన్ను నువ్వు సంస్కరించుకోరా నాయన. ఫస్ట్ ఈ దేశంలో నేను అంటరాని కులంలో పుట్టిన, దేవుణ్ణి మొక్కడానికి కూడా డబ్బులు కావాలా అనే క్వశ్చన్లు వస్తున్నాయి. వీడి మతంలో జరిగేటువంటి తప్పులు ఎత్తి చూపించాం అనుకో పక్క మతం మీద నూకుతాడు తప్ప మన మతంలో జరిగినటువంటి దీన్ని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయడు. కాబట్టి ఈ చేసేదంతా ఎవరు? వీళ్ళే. మరి పోవాలి కదా. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులందరూ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తారంట. పోతురు. ఎందుకు పోతురు? హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి పోతురు. సరే పోతే పోని. అడిగి 2 నెలల పసిపాప దగ్గర పోవాలి కదా మీరు. అవును, పోవాలా లేదా? మీకు బాధ్యత ఉందా లేదా? తెలంగాణ ప్రజలకు భద్రతగా మీరు అధికారం కావాలనుకుంటారు, మరి పోవాలి కదా. అన్ని ప్రజా సంఘాలు పోయినాయి, అంతమంది నాయకులు పోయారు, మీరు ఎందుకు పట్ల? బీజేపీ నాయకులు ఒక్కరు పోలే, కాంగ్రెస్ నాయకులు ఒక్కరు పోలే, ఒక్క మంత్రివర్గంలో ఉన్న ఒక్క మంత్రి కూడా పోలే. మరి పోవాలి కదా. ఎవరి వల్ల జరిగింది అంతా? ఇంకా వాళ్ళు అక్కడ స్టిల్ ఇప్పటికీ నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు టెంట్ వేసుకొని నిద్రాహారాలు మానేసి, తిండి దీపాలు మానేసి ధర్నా చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవాలని. కనీసం ఒకళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఎవరిని కూడా రిమాండ్ లోకి తీసుకోలేదు. చిన్న చిన్న పిట్టి కేసులు పెట్టరేమో నాకు తెలుసు, అంతకుమించి ఉండదు. వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100కు 200% రేవంత్ రెడ్డి చుట్టాలు వాళ్ళు. కాబట్టి ఆ చుట్టాలను కాపాడడం కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి రెడ్డి లిస్ట్ మొత్తం ఉన్నది కదా, వాళ్ళని కాపాడడం కోసం ఇది రెడ్డి ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇందిరామ రాజ్యం కాదు. ఆయన చాలా రకాలుగా ఇది చెప్పిండు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం కుప్పగూలాలే, మన బహుజన రాజ్యం రావాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మన ఓట్లు మనం వేసుకొని ఈ రెడ్డి రావులను ఓడించినాం, రెడ్డిలను కూడా ఓడిద్దాం. ఆ ఫోటో ఒకటి చూసిన నేను సోషల్ మీడియాలో, మీద ఆ పాప సమాధి మేము ఇంత బాధ్యత కలిగిన వాళ్ళం. మేము నిన్న మొత్తం రోడ్లు ఎక్కినాం, మేము న్యాయం చేయాలని, మేము డెమోక్రటిక్ పద్ధతిలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలని. చూడండి పాపం అక్కడ నుంచి చూపి కొంచెం జూమ్ చేసి, అసలు వాళ్ళు వాళ్ళు ఏం లేదు తెలుసా, మనం నెత్తిలో పెట్టుకునే అటువంటి ఇది ఉంటుందా, పూల దండ, అవి అంతలో పెట్టారు. ఆ పాపను నాకు అక్కడి నుంచి మాటలు కూడా రాలే, మీరే చూడండి. ఆ పాప సంపాదించుకునే ఆస్తి అది. ఇప్పుడు ఏ జిహాదీలు చంపిరావని, మరి పాప సమాధి దగ్గరికి పోయినాం, ఏ జిహాదీలు చంపిరన్నావని, ఏ అర్బన్ నక్సలైట్ చంపిర్రు, ఏ ప్రభుత్వాలు ఎవరు చంపిరు వాళ్ళని? చంపింది ఎవరు? కాలుతో దాన్ని చంపింది ఎవరు? ఇప్పుడు ఈ నోర్లు రావు. అరే పక్క రాష్ట్రం కూడా వచ్చి 10 రూపాయల పాలకోవా బన్ అమ్ముకుంటుంటే అంత గోల పెట్టిరు కదా, మరి ఈమెను చంపింది కదా, పోర్రి మరి పోవాలి కదా. పోలీసులు కూడా అసలు ఎంత ఇది లేకుండా, వాళ్ళు తప్పు జరిగిందని తెలుసు, చనిపోయిందని తెలుసు, ఎలా చనిపోయిందో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు యూనిఫామ్ వేసుకొని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడకుండా, ఒక స్క్రాచ్ లేదు, ఒక ఘాటు లేదు, ఆమె ఎట్లా చనిపోయిందో ఎవిడెన్స్ లేదనుకుంటే వీళ్ళే డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డిని కాపాడటానికి వీళ్ళే డిసైడ్ చేస్తారు. మేము ఏమంటున్నాం, మీరు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది చెప్తున్నా, వాళ్ళు గులాబీ కలర్ డ్రెస్లు వేసుకొని పనిచేసిరా అన్నాం. వీళ్ళు ఏ కలర్ వేసుకున్నారు? మరి నీ పార్టీ కలర్ కండవాలు వేసుకుంటే కప్పుకోమని పోలీసు. మాకు చట్టం అంటే గౌరవం ఉంది, పోలీసు అంటే గౌరవిస్తాం మేము. అంతేగాని వన్ సైడ్ ఒక కార్యకర్తలాగా, కాంగ్రెస్ కార్యకర్తలాగా మేము పనిచేస్తాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడతామని అంటే కనుక పోలీసుల మీద కూడా ప్రజలు ఈ విషయాన్ని ఎక్కడి వరకు తీసుకుపోతారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీసీలంతా మద్దతుగా మాట్లాడే అవకాశాలు ఎంతవరకు? బీసీలు ఎస్సీలు అక్కడ 2 కులాల మీద దాడి జరిగింది, జరిగింది, అక్కడ ఎస్సీ మీద జరిగింది. చేసిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి, రెడ్లు. కాబట్టి రెడ్డి రాజ్యం కూలాలి, బహుజన రాజ్యం రావాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటి కావాలి. నేను చాలా ప్రజా సంఘాలు కూడా పోయినాయి, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ యొక్క హత్య ఎవరైతే ఈ హత్య చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కులం మీద మనం ద్వేషం పెంచుకోవడం కాదు, ఆ కులం యొక్క అధికారాన్ని కూల్చి మనం వద్దాం అధికారంలోకి. మనం మీన్స్ బహుజన పార్టీలు, బీసీ ఐడియాలజీ అని మాట్లాడేటువంటి వాళ్ళు, సామాజిక న్యాయం. ఎందుకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కూడా రెడ్డినే కదా, మరి ఆయన కూడా వచ్చింది కదా, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా వచ్చి బాధిత కుటుంబానికి భరోసాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. మేము రెడ్డిలకు వ్యతిరేకం కాదు, కొంతమంది ఇలా చేసేటువంటి ఎస్సీలలో తప్పులు చేసేవాళ్ళు లేరా? అలా తప్పు చేసేవాడు అమారా ప్రసాద్ ఎవరో ఉన్నారు చూసినావా, అంబేద్కర్ తిడితే నేను ఎస్సీలు అని చెప్పి నువ్వు ఎవరైతే రాబాయి తప్పు చేసినాడు తప్పే అని ఖండించావు. మా కులం అని వెనకేసుకోరాము, మంది కులం తప్పు చేసిన కుల అందరినీ కూడా తప్పు పట్టాలి. చివరిగా ఈ ఎపిసోడ్ మొత్తానికి ఒక డెఫినేషన్ ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీరు హిందూ ముస్లిం పంచాయతీలు పెడతానికి బాన్సువాడ పోతా, కామారెడ్డి పోతా, అక్కడికి పోతా, ఇక్కడ పోతా కాదు. పనికి మాలిన పంచాయతీలు హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టుడు కాదు. అక్కడ సామాన్య ప్రజల మీద దాడి జరిగింది. 2 నెలల పసిపాపను రెడ్డి అహంకారంతో కొంతమంది దొరలు కాలుతో తొక్కి, ఓకేనా, కండ్లు కూడా తెరవలే, ఆ పాపని చంపేశారు.
మీకు నిజంగా మానవత్వం ఉంటే, మీ పార్టీలు నిజంగా మీది అంత్యోదయ సిద్ధాంతం అయితే, మీది ఇందిరమ్మ సిద్ధాంతం అయితే, ఇంకోళ్ళది ఇంకో సిద్ధాంతం, తెలంగాణ సిద్ధాంతం అయితే జరిగింది తెలంగాణ బిడ్డకే, పక్క రాష్ట్రం బిడ్డ కాదు. అవును. మీరు పోండి, ఆ కుటుంబాన్ని పరామర్శించండి. ఎవడైతే వాడు దాడి చేసిండో, దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాలని ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీస్ అధికారుల మీద ఒత్తిడి పెట్టండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడండి. రాజకీయాలకు అతీతంగా పోవాలనుకుంటే పోండి. అంతేగాని మేము ఇటువంటి చూసి చూడనట్టు ఉంటామనంటే మరి ప్రజలు సీరియస్గా తీసుకున్నారు అనుకో, మీ ఇండ్ల మీదకి వచ్చి దాడి చేస్తారు రాజకీయ నాయకులారా. ఖబర్దార్, తస్మా జాగ్రత్త. మన ఛానల్ వేదికగా కూడా నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను, మీకు సేవ చేసేటువంటి వాళ్ళకు ఓటేయండి. ఇటువంటి దొరలకు భూస్వాములకు ఓట్లేసి అవమానాలకు గురయ్యి మనం చంపేదాకా మనం తెచ్చుకోకండి. ఇది చెప్పదలుచుకున్నాను. రైట్. సో ఇది గతంలో కూడా చాలా లాకప్ డెత్లు జరిగినాయి. కర్ల రాజేష్ కావచ్చు, లేకపోతే మరియమ్మ ఇష్యూ కావచ్చు, చాలా సంఘటనలు జరిగినాయి. ఏ విషయంలో కూడా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు గతంలో పలానా మరియమ్మ లాకప్ డెత్ చూసినాం, కర్ల రాజేష్ డెత్ చూసినాం అని చెప్పి మాట్లాడుకుంటాం తప్ప ఈ సంఘటన, ఈ కేసుల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, అందులో పనిచేసే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళది. సో శిక్షలు పడడం చాలా అరుదుగా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ 2 నెలల చిన్న పాప, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని బీసీ సమాజం మొత్తం ఆమెకి మద్దతుగా మాట్లాడాలని కోరుకుందాం.